ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీమద్భాగవతం తృతీయ స్కందం 29వ అధ్యాయం కపిల భగవానునిచే భక్తి యోగ వివరణం. శ్లోకం సంఖ్య 15. పదవిచ్ఛేదం. నిషేవితేన అనిమిత్తేన స్వధర్మేణ మహీయస క్రియాయోగేన శస్తేన న అతిహింస్రేణ నిత్యశః. నిషేవితేన నిమిత్తేన స్వధర్మేణ మహీయస క్రియాయోగేన శస్తేన నాతిహింస్రేణ నిత్యశః. నిషేవితేన నిమిత్తేన స్వధర్మేణ మహీయస క్రియాయోగేన శస్తేన నాతిహింస్రేణ నిత్యశః. నిషేవితేన స్వధర్మేణ మహీయస క్రియాయోగేన శస్తేన నాతిహింస్రేణ నిత్యశః. నిషేవితేన నిమిత్తేన స్వధర్మేణ మహీయస క్రియాయోగేన శస్తేన నాతిహింస్రేణ నిత్యశః. నిషేవితేన నిర్వహింపవలను, అనిమిత్తేన ఫలాపేక్ష లేకుండా, స్వధర్మేణ స్వధర్మములచే, మహీయస మహిమాన్వితములగు, క్రియాయోగేన భక్తియోగ కర్మలను, శస్తేన మంగళకరములు, నా అతిహింస్రేణ అనవసరమగు హింస లేకుండా, నిత్యశః క్రమముగా. తాత్పర్యం మరియు భాష్యం. కృష్ణ కృపాపూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాల వారిచే మహిమాన్వితములగు తన సధర్మములను భక్తుడు ఎటువంటి భౌతిక లాభేచ్ఛ లేకుండా నిర్వహింపవలను. అనవసరమగు హింస లేకుండా అతడు తన భక్తి కర్మలను క్రమముగా నెరవేర్చవలను. భాష్యం. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనేది సాంఘిక స్థితిని అనుసరించి మనుజుడు తన స్వధర్మ పాలనము కావించవలను. మానవ సంఘపు ఈ 4 తరగతుల వారి స్వధర్మములు భగవద్గీత యందును వర్ణింపబడినవి. ఇంద్రియ నిగ్రహము కలిగి సరళముగాను శుచిగాను భక్తులుగాను అగుట బ్రాహ్మణుల కర్మలు. క్షత్రియులకు పరిపాలనోత్సాహము ఉండును. యుద్ధరంగమన్న వారికి భయముండదు, వారు దానశీలురై ఉందురు. వైశ్యులకు వాణిజ్యము, గోరక్షణ, వ్యవసాయము అనునవి కర్మలు. స్వతః అల్పజ్ఞులైన కారణమున శూద్రులు ఉన్నత వర్గముల వారిని సేవింతురు.
భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లు విద్యుక్త ధర్మ నిర్వహణ ద్వారా మనుజుడు ఏ స్థితి నుండైనను దేవదేవుని సేవించవచ్చును. స్వకర్మణ తమభ్యర్చ. శ్రీకృష్ణ భగవానుని కేవలం బ్రాహ్మణులే అర్చించవలనను కానీ శూద్రులు కాదనుట ముమ్మాటికి కానే కాదు. గురుదేవుని లేదా భగవత్ ప్రతినిధి నిర్దేశమున స్వధర్మమును ఆచరించుట ఎవరైనను శ్రీకృష్ణుని సేవింపవచ్చును. ఎవరునూ తమ స్వధర్మములు నీచమైనవని తలచరాదు. బ్రాహ్మణుడు తన మేధస్సును ఉపయోగించి భగవానుని సేవించవచ్చును. క్షత్రియుడు తన యుద్ధ కౌశలములను ఉపయోగించి భగవానుని సేవించవచ్చును. అర్జునుడు ఆ రీతినే శ్రీకృష్ణుని సేవించను. అర్జునుడు గొప్ప యోధుడు. వేదాంతాధ్యాయమునకు గాని ఇతర గ్రంథ పఠనమునకు గాని అతనికి సమయము లేకుండెను. వ్రజధామ మండలి గోపికలు వైశ్యుల వంశమున జన్మించినట్టివారు. వ్రజవాసులందరూ గోరక్షణమునందును వ్యవసాయమునందును నియుక్తులై ఉండిరి. శ్రీకృష్ణుని తండ్రి నందమహారాజు మరియు అతని అనుయాయులందరూ వైశ్యులే. వారందరూ చదువుకున్నవారు కానప్పటికీ ప్రేమతోనూ సమస్తమును అర్పించుటతోనూ శ్రీకృష్ణుని సేవింపగలిగిరి. అదేవిధంగా చండాలుడు అనగా శూద్రుల కన్నను నీచులు సైతము శ్రీకృష్ణుని సేవించిన సంఘటనలు పెక్కు కలవు. తల్లి శూద్రురాలైనందున మహాత్ముడగు విదురుడు శూద్రునిగానే పరిగణింపబడినాడు. భక్తియోగమునందు నెలకొనిన వాడు నిస్సందేహముగా ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ప్రకటించినందున జనులలో తారతమ్యములు లేవు. ఎటువంటి లాభాచ్య లేకుండా కృష్ణ భక్తితో మిళితము కావించి వనరించినచో ఎవరి మహిమాన్వితమైనదే. అటువంటి సేవను నిర్హేతుకముగాను నిరాటంకముగాను సహజముగాను నిర్వహింపవలను. శ్రీకృష్ణ భగవానుడు పరమ ప్రియమైనవాడు. మనుజుడు తన శక్త్యానుసారము ఆ దేవదేవుని సేవించవలను. అదియే విశుద్ధమగు భక్తియుత సేవ. ఈ శ్లోకమునందుగల మరి ఒక ముఖ్య పదము నాతి హింస్రేణ, అనవసరమైనంత హింసతో లేదా బలితో అని అనున్నది. హింసను కావింపవలసి వచ్చినచో భక్తుడైనను అవసరమైన దానికన్నను అతిగా హింసను అనురింపరాదు. మాంసాహారము చేయవద్దని మాకు తెలుపుచు మీరు మాత్రము కాయగూరలను భుజింతురు, అది మాత్రం హింస కాదా అనుచు కొన్ని మార్లు ప్రశ్నించుట జరుగుచుండదు. దానికి సమాధానం ఏమనగా, కాయగూరలను భుజించటి హింసే. వృక్షములు సైతము జీవమును కలిగి ఉన్న కారణమున శాకాహారులు సైతము ఇతర జీవుల ఎడ హింసను అనురించినట్టి వారే. భక్తిరహితులు గోవులను, మేకలను, ఇతర జంతువులను భోజనార్థమై వధించుచుండ శాకాహారి అయిన భక్తుడు వధించు కార్యమున శాకాహారి అయిన భక్తుడు సైతము వధించు కార్యమున ఉన్నట్టివాడే. కానీ విశేషముగా చెప్పబడినది ఏమనగా, జీవుడు మరొక జీవుని వధించడం ద్వారానే జీవించగలడు. అది ప్రకృతి నియమం. జీవో జీవస్య జీవనం. ఒక జీవుడు ఇంకొక జీవునికి జీవనమై ఉన్నాడు. కానీ మానవుడు మాత్రం అటువంటి హింసను కేవలం అవసరమైనంత వరకే చేయవలను. భగవానునికి అర్పితము కానట్టిది ఏదైనను మనుజుడు భుజింపరాదు. యజ్ఞశిష్టస్యన సంతః. యజ్ఞునికి అనగా దేవదేవునికి అర్పితమైన ఆహారమును భుజించడం ద్వారా మనుజుడు సర్వ పాపముల నుండి విడివడగలడు. కనుకనే భక్తుడు కేవలం ప్రసాదమునే భుజించును. వృక్షజాతికి చెందిన ఆహార పదార్థములను భక్తుడు భక్తితో ఒసగినప్పుడు తాను వానిని భుజించుచున్నానని శ్రీకృష్ణుడు పలికెను. వనస్పతుల నుండి తయారు చేసిన ఆహార పదార్థములనే భక్తుడు శ్రీకృష్ణునికి అర్పించవలను. జంతు మాంసంతో తయారు చేయబడిన ఆహారమునే భగవానుడు కోరి ఉన్నచో భక్తుడు దానిని అర్పించగలిగేవాడు. కానీ ఆ రీతి చేయమని దేవదేవుడు ఆదేశించలేదు. మనము తప్పనిసరిగా హింస కావించవలసినదే. అది ప్రకృతి నియమం. కానీ ఆ హింసను మనము విచ్చలవిడిగా కావింపక కేవలం భగవానునిచే ఆదేశమైనంతనే ఉనరింపవలను. ఉదాహరణకు అర్జునుడు సంహారకాండలో నియుక్తుడై ఉన్నాడు. సంహారము హింసయే అయినప్పటికీ కృష్ణుని అనుజ్ఞపై అతడు శత్రువును వధించెను.
అదేవిధంగా భగవానుడు నిర్దేశించినట్లు అవసరమైనంత వరకే మనము హింసను అనుసరించినచో అది నాతి హింస అనే పిలువబడును. హింసను అనుసరించియే తీరవలసినట్టి బద్ధ జీవనమున ఉంచబడినందున మనము హింసను మానజాలము. కానీ అవసరమైన దానికన్నను లేదా భగవానునిచే ఆదేశింపబడిన దానికన్నను అధికమగు హింసను మాత్రము మనము అనురింపరాదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మీలితం येन తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. వందేహం శ్రీగురౌ శ్రీతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ అధ్యాయంలో భక్తి యోగ వివరణ కపిల భగవానుచే గావించబడుతుంది. సో ముందు కొన్ని శ్లోకాల్లో మనం చూసాం భక్తి యోగ మార్గంలో ఉన్న భక్తిని యొక్క స్థితిని బట్టి, అంటే తన ఉన్న గుణాలను బట్టి భక్తిని రకరకాలుగా విభజించారు. తమోగుణి భక్తి, రజోగుణి భక్తి, సత్వగుణి భక్తి. అంటే భక్తి ఎప్పుడు కూడా విశుద్ధమైనది, కానీ భక్తుని యొక్క స్థితిని బట్టి, భక్తుని యొక్క సాధకుని యొక్క బద్ధస్థితిని బట్టి భక్తిని కూడా ఆ విధంగా వివరించారు. అంటే తన చేసే కార్యాల్లో ఉద్దేశం మరియు దాని యొక్క ప్రభావం అనుసరించి 3 రకాలుగా విభజించారు. చివరిగా కపిల భగవానుడు ఏం చెప్తున్నాడు, ఏ విధంగా ఈ యొక్క గుణాల నుంచి సాధకుడు బయటపడాలి, ఏ విధంగా బయటపడగలడు అనేది వివరిస్తున్నాడు. అంతిమంగా గుణాల ప్రభావం నుంచి బయటపడి శుద్ధ భక్తి స్థాయికి రావాల్సిందే కదా. మనం భక్తి రసామృతంలో శుద్ధ భక్తి గురించి మనకు ఆచార్యులు వివరించారు. ఏంటి శుద్ధ భక్తి అంటే? అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాదనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. సో అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాది అనావృతం. ఇక్కడ చూడండి, భక్తి యొక్క సేవ అనేది ఈ లక్షణాలు కలిగి ఉండాలంట. ఏంటి? అన్యాభిలాషిత. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో కూడా చెప్పబడింది కదా, భక్తుడు ఎటువంటి భౌతిక లాభ ఇచ్చ లేకుండా తన సధర్మములను నిర్వహించవలను. అది అన్యాభిలాషిత శూన్యం. జ్ఞానకర్మాదనావృతం, అఫ్కోర్స్ అన్యాభిలాషిత అంటే అది కూడా వస్తుంది. సో జ్ఞానకర్మాదనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పబడిందంటే, మన యొక్క కార్యములు అనుకూలంగా భక్తికి అనుకూలంగా ఉండాలంట. భక్తిలో పురోగమించడానికి అనుకూలంగా ఉండాలి. సో మరి ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా గుణాల చేత ప్రభావితం చెందక తప్పదు. ప్రతి ఒక్కరు కూడా గుణాల ప్రభావంలోనే ఉన్నారు. ఈ భౌతిక ప్రకృతి అనేది మనపైన ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. మన శరీరం, మన మనస్సు మనపైన ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఇతరులు మనపైన ప్రభావం చూపిస్తారు. ఈ ప్రకృతి కూడా మనపైన ప్రభావం చూపిస్తుంది. సో మనం చేసే భక్తియుక్త సేవలు అనేవి వీటన్నిటి చేత ప్రభావితం చేయబడతాయి. సో కాబట్టి వాటన్నిటిని కూడా ఎలా ఉంచాలి? అనుకూలమైన స్థితిలో ఉంచాలి. మన మనస్సు, మన శరీరం కూడా అనుకూలంగా ఉండాలి. శరీరం అనుకూలించకుండా భక్తియుక్త సేవ, సాధన సాధ్యమవుతుందా? మనం కొన్నిసార్లు చూస్తుంటాం, మన ఆరోగ్యంగా లేకపోతే లేదా మానసికంగా డిస్టర్బ్డ్ స్టేట్ చెల్లించినట్లయితే సాధన ఎలా ఉంటుంది? చేయలేం. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకు సహకరించకపోతే భక్తియుక్త సేవ కష్టమే. అదేవిధంగా ప్రకృతి కూడా మనకు సహకరించకపోతే, ప్రకృతి, సమాజం,
సహకరించకపోతే కూడా మనం భక్తియుక్త సాధన ఆ, సరైన స్థితిలో చేయలేం. ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయి. అలాంటప్పుడు భక్తిలో పురోగమించడం కష్టమవుతుంది. చేయొచ్చు అప్పటికి కూడా, అలాంటి స్థితిలో కూడా సాధన చేయొచ్చు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా సాధన చేయొచ్చు. కానీ కష్టం, అది అంత అనుకూలమైన పరిస్థితి కాదు. మనం ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? జపం చేయడం కష్టం అనిపిస్తుంది. ఈ ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది? మనసులో చేస్తాం, మనసులో చేస్తానులే అని అనిపిస్తుంది. లేకపోతే రేపు చేస్తానులే, మళ్ళీ ఆరోగ్యంగా అయిన తర్వాత మొత్తం అన్ని మాలలు, ఈరోజు చేయని మాలలు కూడా చేస్తామనిపిస్తుంది. ఎందుకంటే శరీరానికి సహకరించదు. కొన్నిసార్లు అలా శరీరం వ్యాధిగ్రస్తమైనప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఓ మనం ఆరోగ్యంగా అయిన తర్వాత తీవ్రంగా మనం సాధన చేయాలి, చాలా కష్టం, శరీరం అనుకూలించకపోతే చాలా కష్టం, వృద్ధాప్యంలో సాధన చేయడం చాలా కష్టం, కాబట్టి ఇప్పుడే చాలా తీవ్రంగా సాధన చేయాలని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఆరోగ్యంగా అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అంత తీవ్రత అనేది కూడా తగ్గిపోతుంది కూడా, అన్నీ అనుకూలంగా ఉండే. సో మరి భౌతిక ప్రపంచం అనేది, ముఖ్యంగా ఈ భూలోకం అనేది భక్తియుక్త సాధనకు చాలా అనుకూలమైందంట. ఎందుకంటే కావలసినంత సమస్యలు ఉంటాయి, అదేవిధంగా అనుకూలమైన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ఏర్పరచుకోవచ్చు. మరి అలాంటి అనుకూలమైన వాతావరణం కోసం, వాతావరణం అంటే అన్నీ మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ప్రకృతిపరంగా అనుకూలమైన వాతావరణం కోసం ఏం కావాలి? వర్ణాశ్రమ వ్యవస్థ అనేది అవసరం. మనకి భాష్యంలో ప్రభుపాద వారు వివరించారు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనేది సాంఘిక స్థితిని అనుసరించి మనుజుడు తన స్వధర్మ పాలనము కావించవలను. స్వధర్మ పాలన, స్వధర్మ అంటే ఎవరు పాటించాల్సిన ధర్మాలు వారికి ఉపదేశించబడ్డాయి. భగవంతుడు ఏం చేశాడు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ప్రతి ఒక్కరు కూడా విభిన్నమైన కర్మ అనేది విధించడం జరిగింది. అవునా? మరి నాలుగు వర్ణాలని మన యొక్క శరీరంలో 4 భాగాలుగా గుర్తించడం జరిగింది. ఎలా? బ్రాహ్మణులు ముఖంతో పోల్చబడ్డారు. తర్వాత క్షత్రియులు భుజాలతో, వైశ్యులు ఉదరంతో, శూద్రులు పాదములతో, ఉదరం ఉదరం. సో అలా మరి శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా పని చేయగలం. శరీరంలో ఏ భాగం సరిగా పని చేయకపోయినా సరే మన యొక్క కార్యాలనేటివి సరిగా పూర్తి స్థాయిలో చేయడం కష్టమవుతుంది. అవునా కదా? అందులో ముఖ్యంగా తల అనేది ముఖ్యం. అవునా కదా? కానీ తల ముఖ్యం అని చెప్పేసి మనం మిగతా భాగాలు సరిగా లేకపోతే సరిగా పనిచేయగలమా? కష్టమవుతుంది. దృష్టి ఎప్పుడు కూడా వాటిపైనే వెళ్తుంది. సో ఏదేమైనప్పటికీ కాళ్ళకు చిన్న దెబ్బ తగిలినా సరే తలతో అంటే మెదడుతో ఆలోచించి చేసే పనులు కూడా కొంచెం ఎంతో కొంత వాటికి ఆటంకం కలుగుతుందన్నమాట. సో మరి శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాల్సిందే మనం మన యొక్క కార్యాలు సక్రమంగా నిర్వర్తించాలంటే. అదేవిధంగా ఈ యొక్క వర్ణ వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కార్యాలు సరిగా చేస్తే కానీ సమాజం సరైన మార్గంలో నడిపించలేమన్నమాట సమాజాన్ని. సో మనం భగవంతుని చేరుకోవాలంటే అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. అంటే ఖచ్చితంగా అంటే మనకి ఎన్నోసార్లు మీరు వినుండొచ్చు, భక్తియుక్త సేవ అనేది స్వతంత్రమైనది, ఏ భౌతిక స్థితిపైన ఆధారపడదు. భక్తి పూర్తిగా స్వతంత్రమైనది. భక్తి ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీథింగ్ మెటీరియల్. ఎలాంటి స్థితిలోనైనా భక్తి చేయొచ్చు. ఈ వర్ణ వ్యవస్థ లేని కలియుగంలో కూడా భక్తియుక్త సేవ చేయొచ్చు. భక్తి యోగ సాధ్యమే, కానీ సులభం కాదు. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో సాధన చేయడం అనేది అంత సులభం కాదు. అందుకనే అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం అవసరం అన్నమాట. అనుకూలమైన వాతావరణంలో భక్తియుక్త సేవ చేయడం చాలా చాలా సులభం అవుతుంది అన్నమాట. కానీ మరి పూర్తిగా ఆధారపడి ఉందా అంటే ఆధారపడి లేదు.
ఏదో మనకి అప్పట్లో మ్యాథమెటిక్స్లో కండిషన్స్ చెప్పేవారు. నెసెసరీ, సఫిషియంట్. ఇట్స్ నాట్ నెసెసరీ బట్ సఫిషియంట్. అవసరం లేదు వర్ణ వ్యవస్థ, కానీ సఫిషియంట్ ఉంటే మాత్రం భక్తి సాధన చేయవచ్చు అనమాట. అంటే అనుకూలమైన పరిస్థితులు మనం ఏర్పరచుకోవడానికి చాలా సులభతరం అవుతుంది వర్ణ వ్యవస్థ మన సమాజంలో ఉన్నప్పుడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క స్వధర్మాలను నిర్వర్తించాలి. మానవ సంఘపు ఈ 4 తరగతుల వారి స్వధర్మములు భగవద్గీత యందును వర్ణించబడినవి. ఇంద్రియ నిగ్రహము కలిగి సరళముగాను శుచిగాను భక్తులుగాను అగుట బ్రాహ్మణుల కర్మలు. సో చూడండి, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియంత్రణ. ఇంద్రియ నిగ్రహము కలిగి సరళముగా శుచిగా భక్తులుగా. సో మరి ఈ వర్ణ వ్యవస్థలో మనకి ఈ వర్ణ వ్యవస్థ ఎందుకు ఇవ్వబడిందంటే, మనం అదే భక్తి రసామృత సింధువులో మనం చూసినట్లయితే ఏ విధంగా మన ఇంద్రియాలను భగవంతుని సేవలో వినియోగించాలని మనకు వివరించడం జరిగింది. మన కళ్ళను భగవంతుని యొక్క రూపాన్ని దర్శించడానికి, మనం నాసికలను భగవంతునికి అర్పించిన పూల సువాసన చూడడానికి, చెవులతో భగవంతుని యొక్క నామ గుణ లీలల్ని వినడానికి, అలా ప్రతి ఒక్క అంగాన్ని భగవంతుని సేవలో వినియోగించవచ్చు. కానీ మరి కేవలం ఆ నేరుగా చేసే భక్తియుక్త సేవలు అంటే మనకు భక్తి రసామృత సింధువులో 64 అంగాలు, భక్తి అంగాలు వివరించబడ్డాయి. అవి చూసినట్లయితే మన ఇంద్రియాలను నేరుగా భగవంతుని సేవలో 64 విధాలుగా వినియోగించవచ్చు. కానీ కేవలం ఆ కార్యాలు చేయడం ద్వారా మన జీవనాన్ని కొనసాగించలేం. జీవనాన్ని కొనసాగించడానికి ఏం కావాలి? ఈ శరీరాన్ని కూడా పోషించడం అవసరం. శరీరాన్ని పోషించాలంటే ఆహారం కావాలి. మరి ఆహారం కావాలంటే సంపాదించాలి. సంపాదించాలంటే ఎవరి వృత్తులు వాళ్ళు చేయాలి. వారి వృత్తులు చేయడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకోవచ్చు కదా. కావలసిన పోషణకి కావలసిన అన్నీ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. మరి ఆ కార్యాలు నేరుగా భక్తి ఈ 64 అంగాల్లో లేవు, అవునా కదా. ఈ 64 భక్తి అంగాల్లో వ్యవసాయం ఉందా? యుద్ధం ఉందా? ఇవన్నీ లేవు కదా. మరి ఎలా? మరి వాటిని పవిత్రీకరించుకోవడానికే అవి భక్తియుక్త అంటే డైరెక్ట్ డివోషనల్ సర్వీస్, నేరుగా భక్తియుక్త సేవలు కాదు. కానీ అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందే. వారి యొక్క ధర్మాన్ని అనుసరించి ఆ యొక్క కార్యాల్లో నిమగ్నం కావాల్సిందే. మరి ఆ కార్యాలను నియంత్రించడానికి, వాటిని సరి అయిన స్థాయిలో ఉంచడానికి, సరి అయిన మార్గంలో ఉంచడానికి ఈ వర్ణ వ్యవస్థ అనేది, వర్ణాశ్రమ వ్యవస్థ అనేది భగవంతుడు ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ వర్ణాశ్రమ వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క గుణాలని అనుసరించి కర్మని చేస్తూ వాళ్ళ యొక్క ప్రవృత్తిని నియంత్రించడానికి, సాధారణంగా ఏంటంటే భౌతిక బద్ధస్థితిలో ఉన్న జీవుడు గుణాల ప్రభావంలో అనేక రకాలుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కానీ దానిని నియంత్రించాలి. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, తన కర్తవ్యం ఏంటి, తను చేయాల్సిన కార్యాలు ఏంటి ఇక్కడ చెప్పారు. సరళముగా శుచిగా భక్తులుగా ఉండాలి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఆడంబరంగా జీవించడానికి ఉద్దేశింపబడలేదు. మనకి ఎన్నోసార్లు మీరు వినే ఉంటారు, చాణక్యుడు ఉన్నప్పుడు ఎవరు రాజు, ఎవరి పాలనలో ఉన్నాడు? చంద్రగుప్త మౌర్య ఉన్నప్పుడు ఆయన చాణక్యుడు ఉన్నాడు. మరి చాణక్యుడు ఒక బ్రాహ్మణ స్థాయిలో వ్యవహరించాడు. సమాజంలో చాలా జ్ఞానవంతుడు, ఎన్నో శాస్త్ర జ్ఞానం ఉంది, సామాజిక జ్ఞానం ఉంది, అన్ని రకాలుగా చాలా పండితుడు అన్నమాట. మరి ఆయనకి ఎన్నోసార్లు చంద్రగుప్త మౌర్య మరి ఇతరులు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, నువ్వు ఇలా సరళంగా జీవించాల్సిన అవసరం లేదు, నీకు ఏం కావాలి, ఐశ్వర్యాన్ని అంతా తీసుకో, కానీ మేము చేసినట్లు మాకు కావలసిన కార్యం చేయమని ఆయనకి ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆయన ఎప్పుడు కూడా వాటిని తిరస్కరించాడు అనమాట. నాకు ఈ ఐశ్వర్యం ఏం అవసరం లేదు. ఎందుకు అలా తిరస్కరించాడు తెలుసా ఎవరికైనా?
ఎందుకు తిరస్కరించాడు? తాత్కాలికం. ఈ భౌతిక భోగాలన్నీ కూడా తాత్కాలికం. అయితే అది ఆయనకు తెలుసు కదా. ఆయన కూడా ఏమంటారు, ఏంటి ప్రభు, ఎంగేజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ కృష్ణ సర్వీస్, కృష్ణుడి యొక్క సేవలో ప్రతిదీ నియుక్తం చేయడం. నియుక్తి. వాట్ ఈస్ దట్ వర్డ్? డౌటే నియుక్తం. తెలుగులోనే అది సంస్కృత వర్డ్ ఉంది కదా. నిర్బంధే కృష్ణ సంబంధం. యుక్త వైరాగ్యం. యుక్త వైరాగ్యం. యుక్త వైరాగ్యం గుర్తు రావట్లేదు చూడండి. యుక్త వైరాగ్యంలో ఉండొచ్చు కదా. ఆయనకి ఎంతో జ్ఞానవంతుడు. ఆయన కూడా ఆయనకి ఇచ్చిన వాటిని కూడా భగవంతుడి సేవలో వినియోగిస్తూ అంటే ధర్మంగా ఉండొచ్చు కదా. ఆయనకు తెలుసు కదా. చాణక్యుడు చేయొచ్చు కదా. యుక్త వైరాగ్యం ఉండొచ్చు కదా. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అవసరం లేదు. ఈ ఐశ్వర్యము భోగభాగ్యాలన్నీ కూడా ఆయనకు అప్పుడున్న పరిస్థితుల్లో అలా ఉండడం ఆయనకు అవసరం లేదనమాట. కాబట్టి ఎన్నిసార్లు ఆయనను అర్థించినా సరే ఆయన ఎప్పుడు కూడా వాటిని స్వీకరించలేదు. చాలా సరళంగా జీవించేవాడు అనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ ఐశ్వర్యం కోసం, ఈ భోగభాగ్యాల కోసం ఇతరులపైన ఆధారపడతారో అప్పుడు తన ధర్మాన్ని సరిగా నిర్వర్తించలేడు, నిజాన్ని చెప్పలేడు. అందరూ కూడా ఆయన దగ్గరికి న్యాయాన్ని అర్థించడానికి వచ్చేవారనమాట. ఏది న్యాయం, శాస్త్రాలను అనుసరించి ఏది న్యాయం అని తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చేవారు. కానీ ఆయన ఒక వ్యక్తిపై ఆధారపడి ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి ఇచ్చే ఐశ్వర్యం పైన, డబ్బు పైన ఆధారపడి ఉన్నాడు అనుకోండి, అప్పుడు అలాంటి వ్యక్తి పట్ల కొంచెం పక్షపాతం చూపించాల్సి వస్తుంది. లేకపోతే ఆయనకు అనుకూలంగా నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ధర్మంగా ఆయన శాస్త్రాలను అనుసరించి ఏది చెప్పాలో అది చెప్పలేకపోతాడు. సో కాబట్టి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా స్వతంత్రంగా జీవించాలి, ఎవరిపైనా కూడా ఆధారపడకూడదు, చాలా సరళమైన జీవనాన్ని గడపాలి, శుచిగా కూడా ఉండాలి. ఎందుకంటే శుచిగా ఉండడం ఏంటంటే అంతరంగా, బాహ్యంగాను అంతరంగాను శుచిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు అందరికీ వాళ్ళ పట్ల విశ్వాసం అనేది ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అంతరంగా శుచిగా ఉండడం అంటే ఏంటి? కపటం లేకుండా ఎప్పుడు కూడా సత్యాన్ని పలుకుతూ ఉండడం. అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణుల పట్ల విశ్వాసం అనేది పెరుగుతుంది. అలాంటి విశ్వాసం ఉన్నప్పుడే మన సమాజాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్ళగలం. అది బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం కదా. సో కాబట్టి ఇలా వాళ్ళ యొక్క భౌతిక స్థితిని కూడా, భౌతిక అవసరాలని కూడా ఎలా నియంత్రించుకోవాలనేది మనకి వర్ణాశ్రమ వ్యవస్థ అనేది వివరిస్తుంది అన్నమాట. అదే క్షత్రియుడు అనుకోండి, క్షత్రియుడు ఖచ్చితంగా తన ధర్మాన్ని పాటించడానికి హింస అనేది చేయవలసిందే. అహింసో పరమో ధర్మ, హింసించకూడదు అని చెప్పేసి తప్పు చేసిన వారిని క్షమిద్దాం, మళ్ళీ మారడానికి అవకాశం ఇద్దామని క్షత్రియుడు అనుకుంటే, ఇలాంటి వాదననే ఉపయోగించి మనకి ప్రస్తుతం ఉన్న చట్టంలో కూడా ఈ ఉరి శిక్షను రద్దు చేయడం జరిగింది. తర్వాత చాలామంది నేరాలు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షను తగ్గించడం, లేకపోతే చాలా సరళమైన శిక్షను విధించడం, అలా చేయడం జరిగిందనమాట. దానివల్ల ఏం జరిగింది? నేరాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. మనకి ఈ మధ్యలో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో అక్కడున్న చీఫ్ మినిస్టర్ ఎవరైనా సరే నేరం చేస్తే వెంటనే చాలా కఠినంగా శిక్షిస్తున్నాడంట. ఎన్కౌంటర్లు. మొన్న మధ్య ఏం చేశారంటే ఆడపిల్లల్ని ఇద్దరు వ్యక్తులు ఏడిపించడం, అది సీసీటీవీలో రికార్డ్ అయిపోయింది అనమాట. వెంటనే తీసుకెళ్ళి పోలీసులు ఏం చేశారంటే కాళ్ళు విరగొట్టారు, నడవలేకపోయారన్నమాట. ఇంకా వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ కంటే వాళ్ళిద్దరు వ్యక్తులు నడవలేకపోయారు. అదంతా కూడా న్యూస్లో స్ప్రెడ్ చేశారనమాట. ఇంకా ఎవరైనా సరే మళ్ళీ అలా ఆలోచించగలరా? అదే కొన్ని రోజులు మామూలుగా అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే కొన్ని రోజులు జైల్లోనే ఉంచి వాళ్ళకు మంచి ఆహారం అవన్నీ కూడా ఇచ్చి కొద్ది కాలం అందులో ఉంచి ఫైన్ వేసి విడిచిపెట్టేవాళ్ళు అనమాట. అదే శిక్ష. కానీ ఇప్పుడు ఇలా చేస్తే ఎవరు కూడా మళ్ళీ అలా ఆలోచించలేరు అనమాట. కఠినమైన శిక్ష అవసరం. అది క్షత్రియులు అలాంటి ధర్మాన్ని నిర్వర్తించాల్సిందే.
అలా చేయకుండా ఉండలేరు అనమాట. అలా చేయకుండా ఉండకూడదు. హింస అనేది క్షత్రియులకు ఉండాల్సిన లక్షణం. అంటే వాళ్ళు కానీ అది ఎలా ఉండాలి మళ్ళీ తర్వాత చెప్తున్నారు. నాతి హింస్రేణ అతి హింస్రేణ. హింస అనేది అవసరం, కానీ అది అతిగా ఉండకూడదు. నియంత్రణ, అది నియంత్రణలో ఉండాలి. అందుకనే క్షత్రియులు ఎప్పుడు కూడా వర్ణాశ్రమ వ్యవస్థలో క్షత్రియులు ఎప్పుడు కూడా వాళ్ళు చేసే కార్యాలకి బ్రాహ్మణుల యొక్క అనుమతి అవసరం. బ్రాహ్మణుల అనుమతి అంటే బ్రాహ్మణులు ఎలా అనుమతిస్తారు? శాస్త్రానుగుణంగా. శాస్త్రం ఏం చెప్తుంది? క్షత్రియులు ఎంతవరకు హింస చేయవచ్చు, ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు యుద్ధం చేయకూడదు, ఎలా యుద్ధం చేయాలి, ఎలా యుద్ధం చేయకూడదు, ఎప్పుడు శిక్ష విధించాలి, ఎప్పుడు వాళ్ళకి ఏమంటారు క్షమాభిక్ష ఇవ్వచ్చు నేరస్తులకి అనేవి శాస్త్రానుగుణంగా వాళ్ళు పాటించాల్సిందే, బ్రాహ్మణుల యొక్క సలహా తీసుకొని. అలా వాళ్ళ యొక్క ప్రవృత్తి అనేది నియంత్రించబడుతుంది. ఇలా ప్రతి ఒక్కరిది, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల యొక్క ప్రవృత్తి అనేది నియంత్రించబడుతుంది. శూద్రులు ఎప్పుడు కూడా వాళ్ళ పరిధిని దాటి వైశ్యుల యొక్క, క్షత్రియుల యొక్క, బ్రాహ్మణుల యొక్క ఏమంటారు ఫెసిలిటీస్ అనొచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క స్థాయిని కోరుకోకూడదు అన్నమాట. వారికి చెందే వసతులు కానీ వారికి చెందే మర్యాదను కానీ ఆశించకూడదు అన్నమాట. మర్యాద అతిక్రమణ చేయకూడదు. ఎవరైనా సరే, ఇప్పుడు మనకు ఈ మధ్య ఒక వ్యక్తి ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. యాక్చువల్లీ కొన్నిసార్లు మనం చూస్తుంటాం, బ్రాహ్మణులై ఉంటారు, లేకపోతే ఉదాహరణకు మన సమాజంలో చేసిన మన కృష్ణ చైతన్య సంఘంలో చూసినట్లయితే కొందరు ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, అంటే బ్రాహ్మణ దీక్ష తీసుకుని ఉండొచ్చు, బ్రహ్మచర్య స్థాయిలో ఉండొచ్చు, ఆశ్రమంలో సాధు స్థాయిలో ఉండొచ్చు. కానీ వారి ప్రవర్తన కొన్నిసార్లు మనకు చాలా కఠినంగా ఉంటుంది, లేకపోతే కఠినంగా అని కాదు, ఆ స్థాయికి తగ్గట్లుగా ఉండదు. వాళ్ళకి కోపం ఎక్కువగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన అందరికీ నచ్చకపోవచ్చు, వాళ్ళ యొక్క భాష సరిగా ఉండకపోవచ్చు, లేకపోతే ఇలాంటి లక్షణాలు మనం చూడొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళపైన సాధారణమైన వ్యక్తులకి మర్యాద పోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి మరి? ఆ వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నాడు, బ్రాహ్మణ స్థాయిలో ఉన్నాడు, లేకపోతే బ్రహ్మచారి ఉన్నాడు, ఆశ్రమంలో ఉంటున్నాడు, కానీ ప్రవర్తన మాత్రం సరిగా లేదు అని మిగతా వాళ్ళని గౌరవించలేరు అనమాట. కానీ మనకు వర్ణాశ్రమ వ్యవస్థ ఏం చెప్తుందంటే, మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు వారి యొక్క గుణాలు ఎలా ఉన్నా సరే వాళ్ళని ఖచ్చితంగా గౌరవించవలసిందే. ఉన్నత వర్గాల వాళ్ళని ఖచ్చితంగా దిగువ స్థాయి వర్ణం వాళ్ళు గౌరవించవలసిందే. ఉదాహరణకు బ్రాహ్మణుడు తన యొక్క కర్తవ్యాన్ని, అంటే బ్రాహ్మణ వృత్తిని చేస్తూ, కానీ తన యొక్క ప్రవర్తన మాత్రం ఎలా ఉంటుంది? మనం ఉదాహరణకు చూసినట్లయితే ఎవరు దుర్వాసమునికి ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆయన చూస్తానంటే అందరికీ భయం, ఆయన వస్తున్నాడంటే అందరికీ భయం. ఎందుకు? చిన్న తప్పు చేసినా సరే శపించేస్తాడు. అందరికీ భయం అన్నమాట, చాలా కోపం, భయం. అయినా సరే ఆయన పట్ల అందరికీ, క్షత్రియులకు కావచ్చు, అంటే మిగతా వాళ్ళందరికీ కూడా గౌరవం ఉండాల్సిందే, ఆయన గౌరవించాల్సిందే, ఆయనకు సేవ చేయాల్సిందే. అదేంటి మరి? ఆయన బ్రాహ్మణ లక్షణాలు సరిగా కలిగి లేడే, కానీ ఆయన బ్రాహ్మణ వృత్తిని చేస్తున్నాడు, బ్రాహ్మణ స్థాయిలో ఉన్నాడు, ప్రయత్నిస్తున్నాడు. అలా తన యొక్క ప్రవృత్తిని, తన యొక్క బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల ఒక స్థాయిలో ఆయన యొక్క లక్షణాలన్నిటి మారుతాయి, సత్వగుణానికి వస్తాడు. అలా అని చెప్పేసి మిగతా వర్ణాల వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అనమాట. అర్థమవుతుందా? క్షత్రియుడు సరిగా పాలన చేయట్లేదు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా క్షత్రియుడు చెప్పినట్లుగా చేయకపోవడం, అలా చేయకూడదు అనమాట. పాలనా స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అంటే పాలన చేస్తూ వాళ్ళ యొక్క వ్యక్తిగత లక్షణాలు అనేవి సరిగా లేకపోయినా సరే మనం వాళ్ళు చెప్పినవి పాటించాల్సిందే, అతిక్రమించలేం. వాళ్ళని సరిదిద్దే బాధ్యత ఎవరిది? క్షత్రియులు వాళ్ళ యొక్క పాలన ధర్మాన్ని సరిగా నిర్వర్తించకపోతే వాళ్ళని సరిదిద్దే బాధ్యత ఎవరిది? బ్రాహ్మణులు.
కానీ కింది వర్గాల వాళ్ళు చెప్పింది పాటించాల్సిందే అనమాట. మరి ఎందుకు అలా పాటించాలి? వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించకపోతే వాళ్ళ ధర్మం తప్పారని చెప్పేసి చెప్పవలసిన బాధ్యత ఉంటుందా? ఉంటుంది. కేవలం బ్రాహ్మణులకే, కింది వాళ్ళకి పాటించాల్సిందే అనమాట. ఎందుకంటే మన యొక్క విధిని అనుసరించి ఎలాంటి క్షత్రియుడు ఉండాలనేది విధి నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ ధర్మాన్ని మనం పాటించాల్సిందే. ఉదాహరణకు మనకు ప్రస్తుతం ఉన్న ఈ దేశంలో కూడా ఒకవేళ మన సీఎం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, సరైన వ్యక్తి లేకపోతే మనం నువ్వు చెప్పిన చట్టాన్ని నేను పాటించను అని అనడానికి లేదు. వాళ్ళు శాస్త్రం ప్రకారం పరిపాలన చేయకపోయినప్పటికీ కూడా చట్టాన్ని పాటించాల్సిందే. పాటించకపోతే ఏమవుతుంది? శిక్ష విధిస్తారు. సో అలా అది శాస్త్ర ధర్మాన్ని అనుసరించి కాకపోవచ్చు, కానీ వాళ్ళు విధించిన చట్టాన్ని పాటించాల్సిందే. సో అప్పుడే ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి ధర్మాల్ని అనుసరించడం ద్వారా వారి యొక్క ప్రవృత్తి అనేది నియంత్రించబడుతుంది. గుణాల ద్వారా పొందిన వాళ్ళ యొక్క ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అవి నియంత్రించబడి వారి వారి స్థాయిలో సత్వగుణానికి చేరుకుంటారనమాట. తద్వారా గుణాలకు అతీతంగా వెళ్ళి భక్తియుక్త సేవను విశుద్ధ స్థాయిలో చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మరి ఇక్కడ ఉదాహరణలో భాష్యంలో ప్రభువుల వారు చాలా ఇచ్చారు. చూడండి, శ్రీకృష్ణ భగవానుని కేవలం బ్రాహ్మణులే అర్చించవలను కానీ శూద్రులు కాదనట ముమ్మానటికి కానే కాదు. ఎవరైనా సరే భగవంతుడిని పూజించవచ్చు, కానీ వారు పూజించే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. బ్రాహ్మణుడు భగవంతుని ఏ విధంగా పూజిస్తారు? విగ్రహారాధన ద్వారా. శూద్రుడు ఎలా పూజించాలి? నేరుగా భగవంతుని సేవ చేయాలంటే బ్రాహ్మణుని సేవించాలి, కానీ నేరుగా భగవంతుని సేవ చేయాలంటే మందిరాన్ని శుభ్రం చేయాలి. పల్లకీలు మోయడం, లేకపోతే భగవంతుని మందిరాన్ని శుభ్రం చేయడం, అలాంటి కార్యాలు చేసి ఇప్పటికీ కూడా చేస్తుంటారు. పెద్ద పెద్ద మందిరాల్లో ఈ పల్లకీని మోయడం, కొన్ని కార్యాలు నిమ్న వర్గాల వాళ్ళకి ఇవ్వబడతాయి. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళే చేస్తుంటారు అన్నమాట. సో అలా ఆ విధంగా వాళ్ళు భగవంతుని సేవించినట్లే, భగవంతునికి వాళ్ళు అర్చన చేసినట్లే, కార్యనిర్వహణ బాధ్యతలు తీసుకోవడం వల్ల క్షత్రియులు కూడా భగవంతుని అర్చించినట్లే అన్నమాట. ప్రభువుల వారు అంటుంటారు కదా, కుకింగ్ ఈజ్ కీర్తనం, మేనేజ్మెంట్ ఈజ్ అర్చనం. కార్యనిర్వహణ అనేది అర్చన చేసినట్లు అనమాట, కేవలం బ్రాహ్మణులు చేసినట్లు. అంటే సమానమే. ఎవరి ధర్మాలు వాళ్ళు చేయడం ద్వారా భగవంతుణ్ణి అర్చించవచ్చు. అర్చన అంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆల్టర్ ముందుకు వెళ్ళేసి గంట మోగించాల్సిన అవసరం లేదనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఏమన్నారు? ఏ సిన్సియర్ స్వీపర్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ఏ చార్లటన్ యోగి సంథింగ్ ఏదో అంటారు. ఏంటది? సిన్సియర్ స్వీపర్ అంటే భక్తియుక్త భావనలో, భగవంతుడు నాకు ఇచ్చిన ధర్మం ఇది, నా స్వధర్మం ఇది అనే భావనతో ఒక వ్యక్తి రోడ్లు ఉడ్చవచ్చు, మందిరాన్ని శుభ్రపరచవచ్చు. కానీ అక్కడ ఉండే బ్రాహ్మణుడు కావచ్చు, నేను పండితుని అనుకొని అలా భావనలో నేనే గొప్పవాడిని అనుకునే భావనలో భగవంతునికి అర్చన చేసినా సరే అది భగవంతునికి సంతృప్తినివ్వదంట. సో అలా ఎవరి విధి నిర్వహణ వారు చేయవలసిందనమాట. గురుదేవుని లేదా భగవత్ ప్రతినిధి నిర్దేశమున స్వధర్మమును ఆచరించుట ఎవరైనాను శ్రీకృష్ణుని సేవించవచ్చు. చూడండి, మరి ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా గురువు మరియు భగవత్ ప్రతినిధి యొక్క నిర్దేశం అవసరం. ఎందుకంటే గుణాల ప్రభావం వలన మన ధర్మం ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రతి సందర్భంలో అవకాశం ఉండదు. అర్జునుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యాడా లేడా? సందిగ్ధంలో పడిపోయాడా లేదా? అవునా కదా? మరి అలాంటి సందర్భంలో ఆయనకి గురువు అవసరం వచ్చింది. మరి ఎవరిని గురువుగా స్వీకరించాడు?
నేరుగా కృష్ణుని గురువుగా స్వీకరించాడు. యథేచ్ఛసి ఏంటి కరిష్యే వచనం తవ, భగవంతుడు చెప్పినట్లుగా చేయడానికి సిద్ధపడ్డాడు. అవునా కదా? అలా ప్రతి ఒక్కరు కూడా గుణాల ప్రభావంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ స్వధర్మాన్ని అన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవడం కష్టతరం అవుతుంది. అలాంటి సందర్భంలో మనకు గురువు యొక్క నిర్దేశం అవసరం అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువు నిర్దేశంలో భగవంతునికి సేవ చేయాలి. ఎవరునూ తమ స్వధర్మములు నీచమైనవని తలంచరాదు. ఇంకా ముందు స్టేట్మెంట్లో చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒక అథారిటీ అవసరం అన్నమాట. మనం ముఖ్యంగా ఈ కృష్ణ చైతన్య వ్యవస్థలో మనం తీసుకోవాలంటే ఎవరినో ఒకరిని, మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఎవరినో ఒకరిని మన యొక్క భగవంతుని యొక్క నిర్దేశాలని అర్థం చేసుకోవడానికి భగవంతుని ప్రతినిధిగా స్వీకరించాల్సిందే. బ్రాహ్మణుడు తన మేధస్సును ఉపయోగించి భగవానుని సేవించవచ్చును. క్షత్రియుడు తన యుద్ధ కౌశలతను ఉపయోగించి భగవానుని సేవించవచ్చును. అర్జునుడు ఆ రీతినే శ్రీకృష్ణుని సేవించును. అర్జునుడు గొప్ప యోధుడు. వేదాంత అధ్యాయమునకు కానీ ఇతర గ్రంథ పఠనమునకు కానీ అతనికి సమయం లేకుండాను. చూడండి, బ్రాహ్మణ యొక్క స్థాయిని, బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తించాలంటే ముఖ్యంగా వాళ్ళు మిగతా కార్యాల్లో వాళ్ళ నిమగ్నం కారన్నమాట. మిగతా కార్యాలంటే వాళ్ళకి కావాల్సినవి ఉత్పత్తి చేసుకోవడం, ఉదాహరణకు వ్యవసాయం చేయడం కానీ, ఉద్యోగం వ్యాపారం చేయడం కానీ చేయరు. బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఇతరులపైనే ఆధారపడి జీవిస్తారు. అండ్ ఇతరులపైన ఆధారపడి అంటే ఏంటి? శరీర పోషణ కోసం ఇతరులపైన ఆధారపడతారు, అంతేగాని వారి యొక్క సంపాదన కోసం కాదనమాట. కేవలం భగవంతుడు ఇచ్చిన వాటితో సంతృప్తి ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఒకరోజు ఎలాంటి భిక్ష దొరకకపోతే ఏం చేయాలి? బ్రాహ్మణులు ఉపవాసం ఉంటారు అంతే. అంటే కొన్ని రకాల బ్రాహ్మణులు ఉంటారంట. మనం ప్రభుల వారి ప్రవచనాల్లో విని ఉండొచ్చు మీరు. బ్రాహ్మణులు ఏంటంటే ఎవరు దానం ఇవ్వకపోతే ఆ పంట పొలాల్లో కింద పడిపోయిన ధాన్యాన్ని తీసుకొని కొందరు వండుకుంటారు. ఏది లేకపోతే ఏం చేస్తుంటారంటే, ఇంకా కూరగాయలు లేకపోతే అందులోనే చింత చిగురు వేసుకొని వండుకొని తినాలంట. చాలా సరళమైన జీవనం అన్నమాట. అంతేగాని ఈరోజు నాకు ఆహారం దొరకట్లేదు, నాకు ప్రతి నెల కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటే కానీ జీవించడం కష్టం, కాబట్టి నేను ఒక ఉద్యోగాన్ని స్వీకరిస్తాను అనుకుంటే, ఇలా ఫిక్స్డ్ ఇన్కమ్ లేకపోతే వివాహం జరగదు. ఈ రోజుల్లో అలానే జరుగుతుంది అనమాట. అందుకనే చాలామంది ఉద్యోగాలకు వెళ్తున్నారు అనమాట, బ్రాహ్మణులు కూడా కావచ్చు. కానీ అలా చేయకూడదు అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు శాస్త్రాధ్యయనానికి వాళ్ళకి సమయం కావాలి. శరీర పోషణ కోసం ఆలోచిస్తే శాస్త్రాధ్యయనానికి సమయం లభించదు కదా. అందుకనే బ్రాహ్మణులను, సాధువులను పోషించాల్సిన బాధ్యత ఎవరిది? గృహస్థులది, క్షత్రియులది, వైశ్యులది, వాళ్ళ బాధ్యత అన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి అలాంటి సమయంలో బ్రాహ్మణులకి సమయం లభిస్తుంది శాస్త్ర అధ్యయనం చేయడానికి. అదే క్షత్రియులకి పరిపాలన నిర్వహణలో, కార్యనిర్వహణలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు కాబట్టి శాస్త్రాన్ని పఠించడానికి వాళ్ళకి సమయం సరిపోదు. ఇక్కడ ఏం చెప్పారు? అర్జునుడికి సమయం సరిపోదంట. అతనికి సమయం లేదని చెప్పారు. అర్జునుడు వేదాలు చదవడానికి కూడా అర్హుడు. అంటే అర్జునుడి విషయం మాత్రం తీసుకున్నట్లయితే ఆయనకి వేదాలు చదవడానికి కూడా అర్హత ఉంది, కానీ సమయం సరిపోదు. కాబట్టి అన్ని వేదాలు వాళ్ళు చదవాల్సిన వేదాంతం చదవాల్సిన అవసరం లేదు క్షత్రియులకి. సో అలాగే వైశ్యులు, శూద్రులు కూడా వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి. చూడండి, శ్రీకృష్ణుని తండ్రి యొక్క నంద మహారాజు మరియు అతని అనుయాయులందరూ వైశ్యులే. వారందరూ చదువుకున్నవారు కానప్పటికీ ప్రేమతోనూ సమస్తమును అర్పించుటతోనూ శ్రీకృష్ణునికి సేవించగలిగిరి. చూడండి, వాళ్ళు ఎవరు కూడా శాస్త్రం చదువుకోలేదు, భక్తి శాస్త్రి సర్టిఫికేట్ లేదు వాళ్ళందరికీ, కానీ వాళ్ళు ఉన్నత భక్తులు. బృందావనంలో ఉన్న భక్తులు అందరి భక్తుల కంటే కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కదా. ఎలా? వారి యొక్క ప్రేమ ద్వారా మరియు సమస్తమును అర్పించడం ద్వారా వారు కృష్ణుడి కోసం ఏమైనా చేస్తారు, ఏదైనా చేయడానికి సిద్ధపడతారు అనమాట. అదేవిధంగా చండాలుడు, మరి ఇక్కడ ఉదాహరణ ఎవరిది ఇచ్చారు? విదురుడు. మరి విదురుడు ఎంత గొప్ప భక్తుడో అందరికీ తెలుసు. విదుర నీతి, ఆయనకి శాస్త్రజ్ఞానం కూడా ఉంది, కానీ ఆయన
శూద్రుడు. ఆయన ధర్మాన్ని అతిక్రమించి ఎప్పుడు కూడా ఆయన ప్రవర్తించలేదన్నమాట. ఒక శూద్రునిగానే వివరించాడు. ఆయన ఎప్పుడు కూడా పరిపాలనా బాధ్యతలు ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఏం చేశాడు? చాలా జ్ఞానం ఉంది కాబట్టి నేను పరిపాలిస్తానని చెప్పలేదు. ఆయన సోదరుడు ఎవరు? ధృతరాష్ట్రుడు. మరి ఆయనకు నీకు దృష్టి లేదు, నీకు సరిగా కళ్ళు కనబడవు కాబట్టి నేను పరిపాలన బాధ్యతను స్వీకరిస్తానని చెప్పేసి ఆయన తీసుకోలేదు. ఏం చేశాడు? సలహా ఇచ్చే స్థాయిని మాత్రమే తీసుకున్నాడు అనమాట. కేవలం సలహా ఇస్తుంటాడు ఇప్పుడు కూడా. అంతే కదా, ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా విదురుని యొక్క సలహాలు తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప జ్ఞాని అనమాట. కాబట్టి ఆయన సలహా తీసుకున్నాడు. మరి అలాంటి శూద్రుని స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే తన తల్లి శూద్రురాలు కాబట్టి ఆయన శూద్రుడిగా పిలువబడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క ధర్మాన్ని ఆయన విడిచిపెట్టలేదన్నమాట. మరి శూద్రుడిగా ఉన్నప్పటికీ ఆయన గొప్ప భక్తుడే. అలా ఎవరైనా సరే భగవంతునికి భక్తియుక్త సేవ చేయవచ్చు. కానీ ఆ యొక్క వాళ్ళ యొక్క ధర్మాలు ఎలా ఉండాలంట? ఎటువంటి లాభాపేక్ష లేకుండా భక్తితో మిళితం కావించి ఉండవలను. మనం చేసే ధర్మాలు ఎలా ఉండాలి? ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా భక్తితో మిశ్రితమై మన ధర్మాన్ని నిర్వర్తిస్తే అది పవిత్రమవుతుంది, అది మహిమాన్వితమైనదే. మహిమాన్వితం, ఇట్ ఇస్ బికమ్ ట్రాన్సెండెంటల్, అది ఆధ్యాత్మికమవుతుంది, దివ్యమవుతుంది. ఏదైనా కావచ్చు, శూద్రుని యొక్క కర్మ అయినా కావచ్చు, శుభ్రపరచడం, మందిరాన్ని శుభ్రపరచడం, ఏదైనా కావచ్చు. కానీ ఇది భగవంతుని సేవా భావంలో చేయాలి. ఎవరైనా సరే ఏదైనా చేయొచ్చు అవసరమైనప్పుడు. ఒకసారి మనకి ఒక భక్తుడు వివరిస్తున్నాడు అనమాట. ఒక మందిరంలో పూజారి సేవ చేస్తున్నారు. అంటే పూజారి అంటే భగవంతుని యొక్క అర్చన సేవ చేసే ఒక భక్తుడు ఉన్నాడంట. ఆయన ఎప్పుడు కూడా భగవంతునికి అర్చన చేస్తుంటాడు. కానీ ఒక సమయంలో జన్మాష్టమి సమయంలో ఆయన టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చేసి ఆయనకి చెప్పాడంట, ప్రభు అంటే కార్యక్రమం అంతా అయిపోయింది, తర్వాత రోజు అంతా ఎలా ఉంటుంది? అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా, ఎంతోమంది భక్తులు వస్తారు కదా, వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఇక్కడ చెత్త పడేస్తే ఇదంతా శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కువ మంది భక్తులు అవసరం సేవ చేయడానికంటే చెప్తే ఆ భక్తుడు ఏం చేయాలి? ఓ, ఆ సేవ నాది కాదు, అంతే కదా. మరి బ్రాహ్మణుడు అంటే ఆయన అర్చన చేయాలి, మిగతా సేవలన్నీ కూడా చేయాల్సి ఉంటుంది, భగవంతుని కోసం వండడం అని రకరకాల కార్యాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అంటే ఆ భక్తుడు ఏమన్నాడు అంటే, సరే అవసరం ఉంది కాబట్టి అది కూడా భగవంతుని యొక్క సేవని, మందిరాన్ని శుభ్రపరచడం కూడా భగవంతుని యొక్క సేవని అని చెప్పేసి వెంటనే వెళ్ళి చేశాడంట. సో అలా అవసరాన్ని బట్టి ఎవరైనా సరే ఏ సేవనైనా చేయొచ్చు. కానీ సాధారణంగానైతే ఎవరి ధర్మాల్లో వారిని నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నమాట. సో అలా. సో ఇంకొక విషయం ఈ శ్లోకంలో ఏం చెప్పారు? ముఖ్యమైన పదం ఏంటి? నాతి హింస్రేణ. సో ఇది మనకందరికీ తెలిసిందే. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, హింస చేయకుండా ఈ భౌతిక ప్రపంచంలో జీవించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క లక్షణమే అదన్నమాట. అందుకనే అంటుంటారు, కర్మ చేయకుండా, పాపం చేయకుండా ఎవరు కూడా జీవించలేరు. శ్వాస తీసుకున్నా సరే ఎన్నో జీవులు నశిస్తాయి. వైశ్యుడు వ్యవసాయం చేయాలంటే ఎన్నో జీవుల్ని చంపాల్సిందే, అవునా కదా? చంపుతారా? భూమిని దున్నే సమయంలో ఎన్నో జీవులు మరణిస్తాయి, పంట తీసే సమయంలో, అవునా కదా? అదే వండే సమయంలో, ఎవరైనా సరే వండే సమయంలో ఎన్నో జీవులు నశిస్తాయి. అంతేకాకుండా క్షత్రియులు వాళ్ళ యొక్క పరిపాలన చేయాలంటే కొన్నిసార్లు తెలియకుండా వాళ్ళు అనవసరమైన హింస అంటే తెలియకుండా కొన్నిసార్లు హింస కావించవచ్చు. ఎందుకంటే చెప్తుంటారు కదా, ఒక దోషిని శిక్షించాలంటే కొన్నిసార్లు నిర్దోషులకు కూడా ఇబ్బంది కలిగించాల్సి ఉంటుంది. దొంగను పట్టుకోవాలంటే మిగతా వాళ్ళని కొందరు కూడా కొన్నిసార్లు వాళ్ళ యొక్క కార్యాలను నిలిపేయాల్సి ఉంటుంది, కొన్ని వాళ్ళని హింసించాల్సి ఉంటుంది. సో అలాంటి హింస అవసరం, కానీ అది అతిగా అవ్వకూడదు, అనవసరమైన హింస చేయకూడదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు వ్యవసాయం చేసే సమయంలో ఈ యొక్క పంటను తీసే సమయంలో వైశ్యులు
ఎన్నో జీవుల్ని చంపుతారు కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని రకాల యజ్ఞాలు ఏమంటారు నిర్దేశించబడ్డాయి. వైశ్యులు కొన్ని రకాల యజ్ఞాలు చేయాలి. ఎందుకు? వాళ్ళకి తెలియకుండా తప్పనిసరిగా చేయాల్సిన హింస నుండి, పాపం నుండి బయటపడడానికి అలాంటి యజ్ఞాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా క్షత్రియులైన కావచ్చు, బ్రాహ్మణులైన కావచ్చు, యజ్ఞాలు చేస్తుండాలి. ఎందుకు? జీవనాన్ని కొనసాగించడంలో, వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించడంలో తప్పనిసరిగా చేయాల్సిన హింస వల్ల కలిగే పాపాల నుండి బయటపడడానికి వాళ్ళు యజ్ఞాలు చేయాల్సి ఉంటుంది. అది వాళ్ళని నియంత్రించడానికి అనమాట. యాక్చువల్లీ అందుకని ఇక్కడ ఏం చెప్పారు? నాతి హింసేనా. హింస అనేది ఎంతవరకు అవసరమో అంతవరకే చేయాలన్నమాట. మనకి ఉదాహరణ ప్రభుపాల వారు ఇక్కడ ఇచ్చారు. చాలామంది ఏమంటుంటారు, మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి శాకాహారం తినేవాళ్ళు కూడా హింసను చేసినట్లే. చాలామంది అడుగుంటారు, వినుంటారు మీరు కదా. మరి అది కూడా హింసనే, కానీ అది అనుమతించబడిన హింస అనమాట. శాస్త్రానుగుణంగా భగవంతుడు అనుమతించాడు. మానవులు జీవించడానికి శాకాహారాన్ని స్వీకరించవచ్చు, అంతవరకు హింస అనుమతించబడింది. కానీ మాంసాహారాన్ని, అంటే జంతువుల్ని హింసించడానికి అనుమతి ఇవ్వబడలేదు కదా. అలాగే జంతువులు, అంటే ఇప్పుడు పులి అలాంటి జంతువులు తీసుకున్నట్లయితే అలాంటి జంతువులు మాంసాన్ని తినడం, ఇతర జీవుల్ని చంపుకొని తినడం ద్వారా వాటికి కర్మ రాదు, వాటికి అనుమతించబడింది అనమాట. సో అలా శాస్త్రాలను అనుసరించి ఎవరికి, అంటే ఏ జీవికి కావలసిన ఆహారాన్ని అవి పొందాలంటే ఎంతో కొంత హింస తప్పనిసరి. భౌతిక ప్రపంచంలో హింస తప్పనిసరి. ఎందుకు? శిక్ష కావాలి కదా ప్రతి జీవికి. భౌతిక ప్రపంచంలో ఉండడం ఏ జీవికి కూడా, ఏ ఆత్మకి కూడా ఉద్దేశించబడింది లేదు. భౌతిక ప్రపంచం మనకు ఉద్దేశించబడింది కాదు. మనందరం కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి. మరి ఇక్కడ కూడా అన్నీ అనుకూలంగా ఉంటే ఇక్కడే ఉంటాం కదా. ఇక్కడే ఉంటే ఇంక తప్పేంటి అని అనిపిస్తుంది. అందుకనే ఖచ్చితంగా ఇక్కడ నుండి బయటపడాలి, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే హింస లేకుండా జీవించవచ్చు. భౌతిక ప్రపంచంలో ఖచ్చితంగా హింస అనేది ఉంటుంది, కానీ అది అతిగా ఉండకూడదు, నియంత్రణలో ఉండాలి. ఆ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడ్డాయి అన్నమాట. కాబట్టి వాటిని పాటించడం ద్వారా వ్యక్తి గుణాల ప్రభావం నుండి బయటపడవచ్చు, వారి యొక్క స్వభావాన్ని, ప్రవృత్తిని నియంత్రించుకోవచ్చు. తద్వారా భక్తియుక్త సేవలో పురోగతి చెందొచ్చు అన్నమాట. అందుకని వర్ణాశ్రమ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ గుణాల ప్రభావం నుంచి బయటికి రావడానికి ఉద్దేశించబడింది. కానీ చాలామంది అంటుంటారు, ఈ రోజుల్లో మన ఉద్యమంలో చాలామంది భక్తులు అంటుంటారు, మన భక్తియుక్త సేవ చేయడానికి వర్ణాశ్రమ వ్యవస్థ అవసరం లేదు అని. నిజమే, అవసరం లేదు. కానీ అది శుద్ధ భక్తి అవ్వాలంటే మాత్రం, అంటే గుణాల ప్రభావం నుంచి బయటపడేయాలంటే మాత్రం ఖచ్చితంగా వర్ణాశ్రమ వ్యవస్థను పాటించాల్సింది. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు? వర్ణానికి, జాతి, కులానికి తేడా ఏంటి? వర్ణానికి, జాతి, కులాలకి, ఈ రోజుల్లో ఉన్న కులాలకి తేడా ఏంటి? శాస్త్రానుసారం వర్ణాలంటే భగవంతుని చేత 4 వర్ణాలే వివరించబడ్డాయి. అందులో ప్రతి వర్ణం వాళ్ళు ఎవరెవరు ఏ వృత్తులు చేస్తారని మనకు శాస్త్రాల్లో వివరించడం జరిగిందనమాట. కానీ ఈ రోజుల్లో ఏంటంటే కేవలం వాళ్ళ యొక్క వృత్తులను అనుసరించి ఇంకా కొన్ని వర్ణాలు, అంటే కొన్ని కులాలు మనకి ఈ భౌతికంగా వాళ్ళు విభజించడం జరిగింది. వాటిని అనుసరించి అనవసరమైన నియంత్రణ అనేది కొన్నిసార్లు రాజకీయ లాభాల కోసం, తర్వాత బ్రాహ్మణులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం అనవసరమైన ఏమంటారు శాస్త్రానికి అనుగుణంగా కానీ నియమాలను విధించడం జరిగిందనమాట. కొందరిని అంటరాని వారిగా చూడడం, కేవలం వాళ్ళ యొక్క జన్మను అనుసరించి అంటరాని వాళ్ళగా చూడడం, అవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఈ రోజుల్లో కులాలు అనేవి శాస్త్రానుగుణమైనవి,
శాస్త్రాన్ని అనుసరించి విధించబడినవి కావన్నమాట. కానీ అందులో కానీ ఆ వ్యవస్థ అనేది ముందుగా ఈ వర్ణ వ్యవస్థ, శాస్త్రానుగుణంగా ఉన్న వర్ణ వ్యవస్థ నుంచి అది వచ్చింది. కానీ దాన్ని ఎప్పుడైతే దాన్ని వక్రీకరించారో అప్పుడు అది కుల వ్యవస్థగా మారిందనమాట. ఈ వర్ణ వ్యవస్థను భౌతికంగా వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు ఎవరైనా కావచ్చు వాళ్ళు వాడుకున్నారో అప్పుడు అది కుల వ్యవస్థగా మారిపోయింది. కుల వ్యవస్థ అనేది వర్ణ వ్యవస్థతో సమానం కాదు. అది ఈ చాలామంది ఏమంటారంటే ఈ హేతువాదులు కానీ వాళ్ళందరూ ఈ ఆర్య బ్రాహ్మణులు యాక్చువల్గా ఏంటంటే ఏ జర్మనీ నుంచో ఫ్రాన్స్ నుంచో వలస వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి యాక్చువల్గా దీని మీద బలవంతం కొద్దీ మోపినటువంటిది ఈ వర్ణ వ్యవస్థ. అదంతా కూడా తప్పుడు. ఏదో చరిత్రకారులు కొందరు తప్పుడు వివరణ ఇచ్చారనమాట. ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అని చెప్పేసి దాని గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. కానీ ఈ వర్ణ వ్యవస్థ అనేది కేవలం ఏదో ఆర్యులు వాళ్ళు తీసుకొచ్చింది కాదు. అది ఎంతో కాలం నుండి మన భారతీయ సంస్కృతిలో ఉన్నదే. అందుకని చరిత్ర ఇప్పట్లో ప్రస్తుతం సమాజంలో ఉన్న చరిత్ర అనేది ఎన్నో తప్పుడు అభిప్రాయాలతో కూడుకుందన్నమాట, తప్పుడు వివరణలతో కూడుకుంది. ఇప్పుడు నిజమైన శాస్త్రాన్ని కానీ ఈ యొక్క పురాణాలను ఆధారంగా చేసుకొని ఇచ్చింది కాదు. దానికి ఎన్నో రుజువులు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు వాటిని పట్టించుకోవట్లేదు అనమాట. ఇప్పుడిప్పుడే వాటిని కొన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి, తిరిగి మళ్ళీ అందరికి వివరించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ఆర్య బ్రాహ్మణుల వివరణ ఏదైతే ఉందో అది సరైనది కాదు. దాని గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై.